నిన్న నా బిగ్ బాస్ రోజు చూస్తాను. గంగా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది అంటే అన్న టైం పాస్ వేస్ట్ టైం అనిపిస్తుంది అన్న నాకు. ఆ, ఎందుకంటే ఆ, వేస్ట్ టైం అనిపిస్తుంది అంటే అది ఒక సీరియల్, ఒక సినిమానో, ఒక ఇదైతే ఒక ఇది ఉంటది. వీళ్ళు ఏంటంటే టైం పాస్ చేసినట్టు ఆ, అది లేదు, ఇది లేదు, అక్కడ టైం ఇదైంది, ఇదైంది అని కొట్టుకొని సావటం కాదు. ఒక సీరియల్ అన్నా అదే ఒక పసుపు, ఒక సినిమా అంటే అదొక ఇది. వీళ్ళు ఏంటంటే ఈడ నిలబడి కొట్టుకొని సస్సు నాకేం పిలుస్తుంది. ఆయనేమో నేనున్నా బిగ్ బాస్ అని వస్తాడు. నేనున్నా బిగ్ బాస్ అని వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ పరీక్షలు పెట్టి ఆడేం చేస్తున్నాడు, 1, 2, 3 అని సెక్షన్లు పెట్టి ఆ, ఆడ లాస్ట్ పోయేప్పటికి ఆ వాళ్ళకు ఒకళ్ళు పంపిస్తానంటారు. అది కాదుగా న్యాయం, అది కాదు న్యాయం. ఇక్కడ జరిగేది వచ్చేది అంతా మీకు తెలిసే వస్తుంది, అంతా మీకు తెలిసే నడుస్తుంది. అది కాకుండా మై బిగ్ బాస్ మై వచ్చా అని చెప్పేది ఒకటి. ఆ? వీళ్ళందరూ కొట్టుకొని వస్తున్నారు ఈడ. పోతా బిగ్ బాస్ పంపిస్తే? నేను పోను సార్, ఎందుకు? నేను పోను. బిగ్ బాస్ అంటే ఒకప్పుడు అనుకున్నాను నెంబర్ 1 అనుకున్నాను. ఇప్పుడు నెంబర్ 1 కాదు, నెంబర్ 1 జీరో అనిపిస్తుంది నాకు. ఎందుకంటారా, మెయిన్ ఇది అందరిదైతే ఒక వేరే, అందరిదైతే ఒక ఇది, అందరిదైతే ఒక ఇది. నీకెవరు ఇష్టం బిగ్ బాస్ లా? నాకు బిగ్ బాస్ లో అందరు ఇష్టమే అన్న, అందరు ఇష్టమే. చూస్తావా నువ్వు? నేను చూస్తే చూడబుద్ధి కావటం లేదన్నా. చూస్తే చూడబుద్ధి కాకుండా అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలను కూడా చూడ. అవును, అమ్మాయిలు ఏడుస్తున్నారు, అబ్బాయిలు ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు. అది కాదుగా బిగ్ బాస్ అంటే ఏంది. బిగ్ బాస్ అంటే రెబల్ లాగా ఉండాలి. రెబల్ అంటే ఏంది, ఒక కొత్తది పెట్టాల, పెట్టి నువ్వు చూస్తే కరెక్ట్ గా ఉండాలి. అలా కాకుండా నువ్వు దొడ్డికి పోయావా, బాత్రూమ్కి పోయావా, నీ టైం ఎన్ని గంటలు, నీ పాస్ ఎన్ని గంటలు, దొడ్డికి ఎన్ని గంటలు పోయావు, అన్నం 2 గంటలు పోయావు, అది కాదు. నీ రెవల్ లా పెడితే రెవల్ లాగా ఉండేది. ఓకేనా? ఇంకా ఉండగా